మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికర ఘటన సార్. ఒక 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండిపేటలోని ఒక ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ భేటీ అయిన వార్తను కూడా ఎవరు ఖండించలేదు. అది వ్యక్తిగతమని కొంతమంది చెప్తూ ఉంటే ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్తోంది ఏంటంటే రేవంత్ పాలన మీద అంటే బీఆర్ఎస్ వాళ్ళకో లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకో పనులు అవుతూ ఉన్నాయి, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాకు పనులు అవ్వడం లేదు అనే దాని మీద అసంతృప్తితో వాళ్ళందరూ భేటీ అయ్యారు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి నోటీస్ చేశాను సార్ నేను, ఈ భేటీ అయిన 10 మందిలో 6 రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కాదు, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాజిక వర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సామాజిక వర్గం. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. అది మనం అట్లా రాంగ్ కంక్లూషన్లు తీయకూడదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ఈ కులాల లెక్కలు ఏంటండి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కాదా? వాళ్ళిద్దరే కదా పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడలేదా? సో ఇప్పుడు అట్లంటే జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటే సామాజిక వర్గం కదా. జీవన్ రెడ్డి మరి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి పక్కన జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కదా. పల్లా రాజేశ్వర రెడ్డి మీద నిన్నకాక మొన్న కోడిగుడ్లు టమాటాలు వేశారు. పల్లా రాజేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కదా. అందువల్ల జర్నలిజంలో కొంత మనకు స్థాయి ఉండాలి. ప్రతిదాన్ని మనము ఇలా కులాల లెక్కలు వేయకూడదు. ఎక్కడన్నా లార్జర్ పొలిటికల్ ఇష్యూస్ అర్థమయ్యటానికి మనం తీసుకురావచ్చు, కానీ ప్రతిసారి నేను చెప్పాను రేవంత్ రెడ్డి సామాజిక వర్గమైన కాంగ్రెస్ కార్యకర్తలు పల్లారాజేశ్వర రెడ్డి కోడిగుడ్లు కేసు. ప్రతిదానికి కమ్యూనిటీ ఉండదండి, ప్రతిదానికి కమ్యూనిటీ ఉండదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంబటరాంబాబు ఒకటే కమ్యూనిటీ కదా. ఎందుకు తిరుగుతున్నాడు అంబటరాంబాబు రోజు పొద్దున్న లేస్తే? పేరు నాని పవన్ కళ్యాణ్ ఒకటే కమ్యూనిటీ కాదా? పేరు నాని తిరుగుతలేడు ఆ రోజు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుగుతలేడు జగన్మోహన్ రెడ్డి రోజు. ఇంత ఒక జర్నలిజంలో ఈ స్థాయికి మనము వెళ్ళి విశ్లేషణ చేస్తే నాలాంటి వాడు అంగీకరించలేదండి. జగన్మోహన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి వేరు కమ్యూనిటా అండి? నాకు చెప్పండి. కొడాలి నాని చంద్రబాబు నాయుడు వేరు కమ్యూనిటీలా? నాకు తెలిసినంతవరకు ఒకటే అనుకుంటాను. వల్లభనేని వంశీ ఏ కమ్యూనిటీ అండి? చంద్రబాబు నాయుడు సాక్షాత్ అసెంబ్లీలో అవమానించాడు కదా, అవునా కదా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. కమ్యూనిటీ ఏదైనా కులాలంతా పట్టించుకోను సేమ్ కమ్యూనిటీ మరి ఎట్లా మరండి మీరు మాట్లాడితే? ఇప్పుడు వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు ఒకటే కమ్యూనిటీ, చంద్రబాబు నాయుడు అవమానించాడు కదా, ఘోరంగా అన్నాడు కదా. మాట్లాడింది కదా సార్ వార్తగా మీరు అడిగారు కదా, మీ వార్తలు ఎక్కడా రాలేదు. రాంగది రేవంత్ రెడ్డి సామాజిక రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడా చర్చ లేదండి. రాంగ్ మనం అసలు రేవంత్ రెడ్డి ఇష్యూనే లేదాడా? ఇక మీరు వార్త చదవక మాట్లాడుతున్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అది రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కాదు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి కాదు. అది న్యూస్ మీరు హెడ్లైన్, ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే హెడ్లైన్ చూస్తారు, లోపలికి వెళ్ళి చదవరండి వార్తను. లోపలికి వెళ్ళి చదివితే అది ఎవరిపైన, అది ఒక 2 మంత్రుల పైన అసంతృప్తి. అందులో ఇంకా వార్త కూడా వచ్చింది ఏంటంటే రేవంత్ రెడ్డి మద్దతుదారులు వాళ్ళు, రేవంత్ రెడ్డి పాలన పైన అని మీరు అడుగుతున్నారు. అందువల్ల హెడ్లైన్ చదివితే విషయం అర్థం కాదు. ఎప్పుడు కూడా వార్త లోపలికి వెళ్తే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. హెడ్లైన్లు ఏముంటుంది, హెడ్లైన్ల బట్టి పూర్తి మీనింగ్ రాదు మనకు ఎప్పుడు కూడా. అందువల్ల ప్రేక్షకుల విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు హెడ్లైన్ చూసి మోసపోకండి. హెడ్లైన్లు కాదు, లోపల వార్త ఏంటి? వార్త అదేమి రెడ్ల తిరుగుబాటు కాదు. వార్త మంత్రి ఎవరిపైన కోపం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన మరి సామాజిక వర్గం సేమ్ కదా. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 10 మందిలో 6 రెడ్ల లెక్కలేశారు మీరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు? రెడ్డే కదా. ఆయన మీద అసంతృప్తితో సమావేశమయ్యారు, వేరే వాళ్ళ మీద కాదు అది. ఇప్పుడు రెడ్డీస్ వెళ్ళి వేరే బట్టి విక్రమార్క పైన అసంతృప్తితో సమావేశమైతే మీరు అడిగే ప్రశ్నలో అర్థం ఉంటుంది, మీ అబ్జర్వేషన్లో మీనింగ్ ఉంటుంది. అంటే 10 మంది ఎమ్మెల్యేలో 6 రెడ్లు కదా అంటే కరెక్ట్ అది. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి సామాజిక వర్గం రెడ్డి, ఆ 6 రెడ్లు సమావేశమయ్యారు బట్టి విక్రమార్క పైన అంటే దానికి లాజిక్ ఉంటుంది, రేషనల్ ఉంటుంది వాదనకు. కానీ సమావేశమైంది నిజమే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అందులో ఇన్సిడెంటల్గా 6 రెడ్లు ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అత్యధికులు రెడ్లే.
మీరు ఇప్పటికి కూడా లెక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏంటండి మొత్తం తెలంగాణ అసెంబ్లీలోనే రెడ్లు ఎక్కువ. మీరు లెక్కలు తీయండి. ఇక సమావేశమైంది ఎవరి మీద అసంతృప్తితో? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఇలా రెడ్డి కోణం ఎక్కడుందండి? ఇందులో రెడ్డి కోణాన్ని మీరు పట్టుకొచ్చారు తప్ప ఎక్కడుంది చెప్పండి. మీడియాలో కూడా ఎక్కడా లేదు, రెడ్డి కోణం ఎక్కడా లేదు, సామాజిక కోణం అసలు చర్చలోనే లేదు. చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డికి మద్దతు వాళ్ళు, రేవంత్ రెడ్డి వ్యతిరేకులు గారు. మళ్ళీ అది కూడా వార్త వచ్చింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా, అసలు అది విషయం. మీరు సొంత కులం గురించి మాట్లాడారు. సో సొంత జిల్లా నుంచి ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. అందులో సొంత జిల్లా ఎమ్మెల్యేనే ఇనిషియేట్ చేశారని మీటింగ్కు. ఆ మీటింగ్ కూడా రేవంత్ మీద అసంతృప్తి కాదు. ఇద్దరు మంత్రులు ఆరోపణ ఏంటంటే ఇద్దరు మంత్రులు మాకు పనులు చేయడం లేదు. ఇంకో ఆరోపణ ఏంటంటే పనులు చేసేటప్పుడు మంత్రులు డబ్బులు అడుగుతున్నారు అన్నది ఆరోపణ. అది ఏ మంత్రి కూడా పేరు లేదు డబ్బులు ఎవరు అడుగుతున్నారని. కానీ అసంతృప్తి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన అని క్లియర్గా వార్త వచ్చింది. అందువల్ల అన్ని పత్రికలు ఇదే వార్త వచ్చింది. మళ్ళీ ఒక పత్రికలో ఒక రకంగా, ఇంకో పత్రికలో ఇంకో రకంగా ఎక్కడా రాలే. ఇందులో సామాజిక కోణము లేదు, రేవంత్ రెడ్డి అనుకూల వ్యతిరేక కోణము లేదు. ఈ రెండు లేని కోణాలు మనం సృష్టించిన మాట్లాడమంటే నేను మాట్లాడలేను. ఆడ ఉన్న కోణం ఒకటే, ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రుల పైన అసంతృప్తి. బట్ డెఫినెట్గా అది సీరియస్ పొలిటికల్ అంశమే. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల సమావేశం కావాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హిస్టరీ తీస్తే ఇలాంటి సమావేశాలు జరిగి చాలా సమస్యలకు కారణమైంది. ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోండి, ఒక సామాజిక వర్గం పార్టీలో ఎప్పుడు తిరుగుబాటు చేయదు. కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు ఎప్పుడైనా చరిత్ర అంతా తీసుకోండి, ఈ లెక్కలన్నీ కులం తప్ప ఇంకో కోణంలో చూడని వారు చేసేటువంటి ఆరోపణ. కానీ ఎప్పుడు కూడా ఒక కులం వారిగా పార్టీల్లో రాజకీయాల్లో తిరుగుబాట్లు ఉండవు. తిరుగుబాటు ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ప్రయోజనాల కొరకు ఉంటుంది. ఆ వ్యక్తి ప్రయోజనాలను సాధించే క్రమంలో కులాన్ని ఉపయోగించుకుంటారు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు మీకు బట్టి విక్రమార్క కదా అని ఎస్సీ ఎమ్మెల్యేలంతా బట్టి విక్రమ సపోర్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డికి సపోర్ట్ లేరా? ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరు? ఆ మాటకైతే కేసీఆర్ కులమైంది, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కింది. ఏం చెప్పాలంటే మరి మీ ప్రశ్న ప్రకారం అయితే కేసీఆర్ సంబంధించిన వాళ్ళు ఓన్లీ వెలమ ఎమ్మెల్యేలే సపోర్ట్ చేయాలి కేసీఆర్ను, మిగతా ఎవరు సపోర్ట్ చేస్తలేరా? అందువల్ల కులము ఆధారంగా ఎక్కడ ఏ పార్టీలో తిరుగుబాటు ఉండదు. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటులో కులం కోణం ఉందా చెప్పండి? ఏ కులం కోణం ఉందండి చంద్రబాబు ఆ తిరుగుబాటులో? కులం కోణమే లేదు కదా. మీకు నాదెళ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు, ఇందులో ఏ కులం కోణం ఉంది చెప్పండి నాకు? నాదెళ్ల భాస్కర్ రావు అది ఏ కాస్ట్, ఎన్టీ రామారావు అది ఏ కాస్ట్ అండి? మనము ప్రతిదానికి కులం, ఇన్ని ఉదాహరణలు చెప్పగలుగుతాను నేను. ఇంకా ఆ మాటకైతే పవన్ కళ్యాణ్ పైన ముద్రగడ, అరుణామ జోగేల తిరుగుబాటులో ఏ కులం కోణం ఉందండి? వాళ్ళంతా ఒకటే కులం కాదా? మీకు ఇలా అనేక ఉదాహరణలు చెప్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇద్దరు సామాజిక వర్గం ఒకటి కాదా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డి గురించి ఇంత చర్చ పెట్టుకుంటున్నాం. విజయసాయి రెడ్డిది జగన్మోహన్ రెడ్డిది ఒకటే సామాజిక కోణం కాదా? ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డి షర్మిలారెడ్డి కదా, సొంత అన్నదమ్ముళ్ళే కదా. మీరు వాళ్ళ మధ్య ఎందుకు ఇంత ఘర్షణ ఉన్నది? సో చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి సేమ్ కమ్యూనిటీ కాదా? ఒకటే బంధువులే కదా. వాళ్ళు రెండు వేరు పార్టీలు ఎందుకున్నారు? సో అందువల్ల ఈ రకంగా మనకు ఎప్పుడు కూడా ఒక రాజకీయ అంశాన్ని ఇప్పుడు మీకు ఇట్లాంటి ఒక 100-150 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారు. ఒకటి తెలంగాణలో ఈ కుల రాజకీయాలు తక్కువ, తెలంగాణలైనా ఆంధ్రాలైనా ఒక రాజకీయ పార్టీలో జరిగే పరిణామాలు కులం ఆధారంగా జరగవు. ఒక వ్యక్తి ఆధారంగా రాజకీయ పరిణామాలు జరుగుతాయి. వ్యక్తి ఆధారంగా రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు కులాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి పి జనార్దన్ రెడ్డికి పడదు, వైఎస్ రాజశేఖర రెడ్డికి మర్రి శ్రీధర్ రెడ్డికి పడదు. ఇద్దరు ఏ కులం అండి? ఇద్దరు వేరు కులమా? మైసూర్ రెడ్డికి రాజశేఖర రెడ్డి పడదు, అవునా కదా? మరి ఇలాంతా ఒకటే కులం కదండి. ఇప్పుడు ఇన్ని ఒక్కటే కాదు, ఇప్పుడు మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పండి నేను చూడండి. అందువల్ల ఇంత సంకుచితమైన రాజకీయ దృక్పథాలు ఎప్పుడూ సమాజంలో మంచివి కాదు. అందువల్ల కులాన్ని మీరు అన్నది నిజం, కులము రాజకీయాల్లో ఒక బలమైన పాత్ర పోషిస్తుంది, అనుమానమే లేదు. కానీ మీకు ఇన్ని రకాల ఉదాహరణలు చెప్పాను. మీకు ఎన్టీ రామారావు నుంచి మొదలుకొని రాజశేఖర నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పాను కదా. మరి ఈ మొత్తం వ్యవహారాలు ఎక్కడ కులం కోణం ఉంది చెప్పండి? కులం కోణం ఉంటే రాజశేఖర రెడ్డి వెంటనే మైసూర్ రెడ్డికి, జనార్దన్ రెడ్డికి, శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వాలి కదా. ఇవ్వలేదు కదా. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు ఎవరు? బట్టి విక్రమార్క అత్యంత సన్నిహితులు. ఆయన కులం వేరే సేమా రాజశేఖర రెడ్డి కులమేనా? రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు వేరే కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సో రోషయ్య రాజశేఖర రెడ్డి అత్యంత రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చాడు. మరి ఆయన సేమ్ కులం ఆ రెడ్లు లేరు ఆర్థిక మంత్రిగా పెట్టుకోవడానికి రాజశేఖర రెడ్డికి. సో అది ఇదే కాదు, మీకు దాన నాగేంద్ర చాలా క్లోజ్ ఉంది రాజశేఖర రెడ్డికి.
ఆయన కొరకు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశాడు. మరి దాన నాగేంద్ర రాజశేఖర రెడ్డి కులమా? ఇట్లా మనము అనేక ఉదాలు చెప్పచ్చు. సేమ్ కులం ఉన్న శశిధర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం పోరాడారు కదా. అదే సమయంలో రాజశేఖర రెడ్డికి డి శ్రీనివాస్కి మధ్య పడకపోవు, కానీ దాంట్లో కులం కాదు, ఇద్దరు రెండు వేరు వేరు గ్రూపులు. డి శ్రీనివాస్ బీసీ గనక, రాజశేఖర రెడ్డి రెడ్డి గనక, బీసీలంతా రెడ్లపై తిరుగుబాటు చేశారా? చేత బీసీ నాయకులు లేరా? రాజశేఖర రెడ్డి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ మైసూర్ రెడ్డి ఉన్నాడు, జనార్దన్ రెడ్డి ఉన్నాడు, శశిధర్ రెడ్డి ఉన్నాడు. జనార్దన్ రెడ్డి మంత్రి పదవి వేలే కదా రాజశేఖర రెడ్డి. పాయింట్కి వచ్చేద్దాం సార్. శాసనసభాపక్ష నేత జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అంతకుముందు అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత, ఆయన ఇవ్వలేదు కదా. అందువల్ల ఒక మీటింగ్లో మనం ఎందుకు నేను అంటున్నా అంటే, లైవ్లో మనము ఒక రాంగ్ నోషన్ తెలుగు ప్రజలకు పోనివ్వకూడదు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన అంతర్గత పరిణామం రేవంత్ రెడ్డి వర్సెస్ అదర్స్, రెడ్లు వర్సెస్ అదర్స్ అనే మీనింగ్ వచ్చేలా మీరు అడిగారు కానీ ఇంత చెప్పాల్సి వచ్చింది. ఆ రెండు రాంగ్. అది ఇద్దరు మంత్రుల పైన ఎమ్మెల్యేల అసంతృప్తి. ఆ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు కారు. అందువల్ల అది ఇష్యూ ఈజ్ నాట్ బిట్వీన్ టూ పొలిటికల్ ఇండివిజువల్స్. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య కాదు. పోనీ మీరు అన్నట్లు ఆ బట్టి విక్రమార్క వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి అనుకూల ఎమ్మెల్యేల సమావేశం అయితే మనం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దారి తీయచ్చు. లేదు ఎమ్మెల్యేలంతా బట్టి విక్రమార్క మద్దతుదారులు, ఆ ఇద్దరు మంత్రులు రేవంత్కు మద్దతుదారులు అనుకో, మనం ఇన్ఫ్లుయెన్స్ దారి తీయచ్చు. అసలు ఆ కాంటెక్స్ట్ లేదు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ 10 మంది ఎమ్మెల్యేల మీటింగ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుల పొందికలో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండే పోటీ, ముఖ్యమంత్రి పదవికి పోటీ కానీ నాయకత్వానికి జరిగే పోటీకి సంబంధం లేదు ఈ ఎమ్మెల్యేల మీటింగ్ ప్యూర్లీ పర్సనల్ ఇష్యూ బిట్వీన్ ఎమ్మెల్యేస్ అండ్ 2 మినిస్టర్స్. సమస్య అంతే. అది కూడా మంచిది కాదు రాజకీయాల్లో. ఎందుకు మంచిది కాదు? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు రేవంత్ ప్రభుత్వానికి తలకిందులవుతుందని కాదు, బట్ ఒకసారి అసంతృప్తి ఇలా సంఘటితమైతే దాన్ని ప్రత్యర్థులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ సంఘటితమైనటువంటి అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అధిష్టానం రియాక్ట్ అయింది. ఇంత రియాక్షన్ వచ్చింది. ఆల్రెడీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశం పెట్టాడు. ఆ మంత్రులకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, మీరు ఎమ్మెల్యేలతో సరిగా సమన్వయం చేసుకోమని. అందువల్ల ఈ మీటింగ్ రాజకీయ తిరుగుబాటు కాదు, సామాజిక తిరుగుబాటు కాదు. అది వ్యక్తుల మధ్య ఉన్న పంచాయతీ. అది రాజకీయ తిరుగుబాటు కాదు. ఏ నాయకుడికి వ్యతిరేకంగా మరో నాయకుడు జరిపిన తిరుగుబాటు కాదు. ఓ కులానికి సంబంధించిన వారు మరో కులంపై చేసిన తిరుగుబాటు కాదు. ఇది కేవలం ఇద్దరు మంత్రుల పట్ల కొంతమంది ఎమ్మెల్యేలకున్న అభ్యంతరాలు. వాళ్ళంతా కలిసి మాట్లాడుకోవడం కూడా సీరియస్ పొలిటికల్ అంశమే. ఎందుకంటే 10 మంది వేరే సెపరేట్గా మీటింగ్ పెడితే అది ఇష్యూ అవుతుంది కదా. అందువల్ల రహస్యం ఏమున్న మీటింగు అందరికి ఇది మనకే తెలిసిన రహస్యం. ఇది రహస్య భేటీ అంటున్నాను. రహస్య భేటీ అయితే మనకే తెలిసింది, మనకు తెలియదు కదా. పేర్లతో సహా మీడియాలో వచ్చాయి కదా. అలా పేర్లతో సహా వచ్చినాక ఇంకా రహస్యం ఏంటి? పేర్లతో కనీసం మీటింగ్ జరిగిందన్న వార్త బయటకు రావచ్చు. మీటింగ్ జరిగిందనే వార్త బయటకు రావాలనే ఉద్దేశంతో మేబీ లీక్స్ ఇచ్చి ఉండొచ్చు. పేర్లు ఇవ్వరు కదండి. లీక్స్ ఇవ్వాలంటే పేర్లు ఇవ్వాలి. లీక్స్ ఇస్తే రహస్యమే కాదు, రహస్యం అయితే లీక్స్ ఇవ్వరు. సింపుల్ కదండి. ఇప్పుడు మీకు నీళ్ళు పోవద్దు అంటే దానికి రంధ్రం పొడవరు. రంధ్రం పడితే నీళ్ళు పోవద్దు అని ఎవడని అనుకుంటాడా అని చెప్పండి? ఏ కామన్ సెన్స్ ఉన్నవాడైనా నీళ్ళు పోవద్దు కానీ నేను రంధ్రం పొడిస్తే కుండకు అనుకుంటాడా? కుండకు రంధ్రం పడితే నీళ్ళు పోవాలనే పడుస్తాడు. రంధ్రం పొడవకపోతే నీళ్ళు ఉండాలని పొడుస్తాడు. వాళ్ళు నిజంగానే బయటికి పోవద్దు అనుకుంటే లీకే చేయరు. రహస్యం అనుకుంటే లీక్ చేయరు. లీక్ చేస్తే రహస్యం కాదు. సింపుల్ థింగ్ కదా. లీక్ చేసినాక రహస్యం ఎక్కడ అవుతుంది? పేర్లతో సహా వచ్చినాక. అందువల్ల నాకు అర్థమైంది అయితే 10 మంది కొంతమంది ఎమ్మెల్యేలు సహజంగా వాళ్ళ గ్రీవెన్సెస్ ఉంటాయి. మంత్రుల దగ్గర పనులు కాకపోవడం, పనులు ఫైల్ కదలకపోవడం, ఇవన్నీ రాజకీయాల్లో, పాలనలో, రాజకీయ సంస్కృతిలో సహజమైన అంశాలే. ఏ పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలు కాలేదు, కాంగ్రెస్ పార్టీతో ఎండ్ కాలేదు. మీకు ప్రాంతీయ పార్టీలకు వచ్చేవరకు ఏమవుతుందంటే ఎక్కడో చోట అది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు బీఆర్ఎస్లో ఇలాంటి ఆరోపణ ఉందనుకోండి, ఒక ఇద్దరు మంత్రుల పైన, వాళ్ళు వెంటనే వెళ్ళి కేసీఆర్కో, కేటీఆర్కో, హరీష్ రావుకో చెప్తారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు. వాళ్ళ మంత్రుల్లో, ఎమ్మెల్యేలో ఎవరినో అన్ని సంతృప్తి పడతారు, వాళ్ళను లేదంటే యాక్షన్ తీసుకుంటారు. ఒక ప్రాంతీయ పార్టీలోమో ఈ రకమైన డిసెంట్ వచ్చినప్పుడు ఇక సెపరేట్గా సమావేశం కారు. డైరెక్ట్ వెళ్ళి కేసీఆర్తోనో, కేటీఆర్తోనో, హరీష్ రావుతోనో సమావేశం అవుతారు. వాళ్ళు సెపరేట్గా గండిపేటలో మీటింగ్ కారు బీఆర్ఎస్లో. ఎందుకంటే గండిపేటలో మీటింగ్ కావడం వల్ల ఉపయోగం ఏమున్నది? వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు ఉన్నారు కదా.
ముగ్గురులో ఎవరితో సమావేశం అయితే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అది ప్రాంతీయ పార్టీ లక్షణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతోనో లోకేష్తోనో సమావేశం అయితే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇక్కడ సమస్య వచ్చే వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అది జాతీయ పార్టీ కనుక దీంట్లో ఎవరితో సమావేశం కావాలి వాళ్ళు ఇప్పుడు. సో అందువల్ల వాళ్ళు సెపరేట్గా సమావేశమయ్యారు. సెపరేట్గా సమావేశమై చర్చించుకున్నమా నిజం. కానీ అది పొలిటికల్ తిరుగుబాటుగా లేదా సామాజిక తిరుగుబాటుగా దాన్ని కలరింగ్ ఇవ్వడం అనేది అది సరైనటువంటిది కాదు, వాస్తవం కూడా కాదు. అండ్ ఇంకొకటి అంటే ఇప్పటికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి మద్దతు ఉంది కాబట్టి ఏదో ప్రభుత్వం పడిపోతుందనో ఇటువంటి ఛాన్స్ అయితే లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఫిబ్రవరిలో ఉండబోతూ ఉన్నాయనేది జరుగుతున్న ప్రచారం సార్. సో స్థానిక ఎన్నికలకు ముందు ఈ ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం, రాజకీయాలు ఎన్నికలు లేని ఇప్పుడు చెప్పండి నాకు. ఎన్నికలు ఎప్పుడూ ఉంటాయి. స్థానిక ఎన్నికలకు ముందైనా తర్వాత అయినా ఇష్యూ ఇది స్థానిక ఎన్నికల అభ్యర్థుల గురించి పంచాయతీ కాదు. మొదటి పాయింట్, స్థానిక ఎన్నికల గురించి పంచాయతీ అయింది ఎవరి టికెట్లు ఇవ్వాలని. సో ఆ పంచాయతీ కాదు ఇది. తర్వాత వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మద్దతు సవరించుకుంటామని సమావేశం కాలేదు. అందుకే మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది వచ్చింది కదా, రేవంత్ ప్రభుత్వానికి ప్రమాదమా అని. అందుకే నేను ఇంత విశ్లేషణ ఇవ్వాల్సి వచ్చింది. మీరు రేవంత్ ప్రభుత్వానికి ప్రమాదమా అనే ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? వాళ్ళు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అయితే ఉత్పన్నమవుతుంది, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు అయితే ఉత్పన్నమవుతుంది, రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాలు ఏమైనా కలిస్తే అర్థం ఉంటుంది. రాజకీయాల్లో సామాజిక వర్గాల కొరకు ఎవడు పనిచేయడు, తమ కొరకు సామాజిక వర్గాలు ఉపయోగించుకుంటారు, తమ అవసరాల కొరకు తమ ప్రయోజనాల కొరకు సామాజిక వర్గాలు ఉపయోగించుకుంటారు. ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అందువల్ల ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్థిరత్వం అనే చర్చ సమస్య కాదు. అది కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి కాదు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి కాదు, కేసీఆర్ మీద ప్రేమ కాదు, బీజేపీ పైన మనసు కాదు. అది ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇష్యూ బిట్వీన్ 2 మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్. ఇష్యూ కూడా పొలిటికల్ కాదు. ఇష్యూ ఈజ్ పర్సనల్, పనులు, పైరవీలు, ఫైళ్ళు, వ్యవహారాలు. ఇది ఇష్యూ. ఆ ఇష్యూ పొలిటికల్ కలర్ తీసుకుందా? ఇప్పటివరకే తీసుకోలేదు. తీసుకుంటుందా? ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు అన్నట్లు 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు, ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు 66, అవసరం వస్తే మద్దతు ఇవ్వడానికి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు 73, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు 83. మళ్ళీ ఈ 10 మంది హాజరైన వాళ్ళలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? పోనీ అట్లన్నా కొంత మనకు పొలిటికల్గా విశ్లేషణకు ఉపయోగపడుతుంది. అంటే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు సెపరేట్గా మీటింగ్ పెట్టుకుంటే ఎస్ అదొక లాజిక్. లేదు బట్టి విక్రమార్క మద్దతుదారులు 10 మంది సెపరేట్గా మీటింగ్ పెట్టుకుంటే ఎస్ దట్స్ అ పాయింట్. సో అది ఏది కాదు కదా ఇది. సో వాళ్ళంతా బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా. ఇప్పుడు ఆ 10 మంది పేర్లు మీరు చూడండి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళే ఉన్నారు అలా. సో అందువల్ల ఈ ఇష్యూ ఎక్కడిది ఇక్కడ, ఇది ఇష్యూ ఇస్ నాట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇష్యూనే కాదు కదా. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో మళ్ళీ వెనక్కి రావడానికి సమావేశం అయ్యారని అనుకుందామా? అవకాశం లేదు. వాళ్ళు బట్టి విక్రమార్క అనుకూలురు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బట్టి విక్రమార్క ప్లాన్ చేస్తే అనుకుందామా? కాదు. వాళ్ళంతా రేవంత్ రెడ్డి మద్దతుదారులే. ఆయన జిల్లా వాళ్ళే, ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు, నల్గొండ జిల్లా వాళ్ళు కాదు. కేటీఆర్ అన్నట్లు ఖమ్మం నల్గొండ బాంబులు ఉన్నాయి నీ పక్కనే అని రేవంత్ రెడ్డి గురించి అన్నాడు కదా. అది ఖమ్మం నల్గొండ బాంబులు కాదు, పాలమూరు బాంబులే అవి. అందులో చాలామంది ఎమ్మెల్యేలు పాలమూరు వాళ్ళే. సో మన ఏ లాజిక్, ఏ ప్రాతిపదిక? పోనీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళట వాళ్ళు గారు. ఆ 10 మంది పేర్లు మీకు మీడియాలో వచ్చినాయి కదా, అన్ని పేర్లు మీడియాలో వచ్చినాయి. నేను చెప్పేది ఏం లేదు, అది ఎంత నిజమో నాకు తెలియదు కనుక నేను ప్రత్యేకంగా ధృవీకరించడం లేదు. కానీ అన్ని పత్రికల్లో వచ్చినాయి పేర్లు. సో పేర్లు కూడా దాదాపు అన్నీ ఒకటే సేమ్ పేర్లు వచ్చాయి, పేర్లలో కూడా తేడా లేదు. సో మీరు కూడా కావాలంటే చదవచ్చు ఆ పేర్లు జనానికి. కానీ అందులో ఎవరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాదు, ఖమ్మం నల్గొండ బాంబులు కాదు, బట్టి విక్రమార్క మనుషులు కాదు, రేవంత్ రెడ్డి వ్యతిరేక సామాజిక వర్గము కాదు. వాళ్ళు ఇక మరి సమస్య ఎక్కడిదండి? ఇక సమస్య మనం సృష్టించుకోవడం తప్ప. అయితే ఏదైనా 10 మంది ఎమ్మెల్యేలు ఒక చోట కూర్చొని పార్టీ అధిష్టానానికి పార్టీ నాయకత్వం సంబంధం లేకుండా ఒక గ్రీవెన్స్ పైన మాట్లాడుకోవడమే పార్టీలో అది ప్రమాద సంకేతం, అనుమానం లేదు. అది స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు ఆ ఇష్యూ రాదు. ఎందుకు రాదు అంటే ప్రతి ఎమ్మెల్యే తన ప్రాంతంలో స్థానికంగా గెలిపించుకోవాలని చూస్తాడు కదా. ఇప్పుడు తాను ఇప్పుడు స్థానికంగా సర్పంచులు, మీకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవకపోతే నష్టం ఎవరికండి? రేవంత్ రెడ్డికి నష్టం. నష్టం ఆ ఎమ్మెల్యేకే. ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నాడు,
జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలవలేదనుకో, లాస్ట్ రేవంత్ రెడ్డి కండి తన రాజకీయ పట్టుకోల్పోతాడు కదా, అది ఎమ్మెల్యే చేసుకుంటాడు. అందువల్ల ఈ స్థానిక ఎన్నికలకు దీన్ని లింక్ చేసి చూడడంలో ఇది ఈ సింపుల్ పొలిటికల్ కామన్ సెన్స్. ఏ ఎమ్మెల్యే కూడా స్థానికంగా తన పట్టు కావాలని కోరుకుంటాడు తప్ప తన పట్టు కోల్పోవాలని కోరుకుంటాడా? మీరు ఈ ఇష్యూ ఎప్పుడు వస్తుంది? నిజంగానే ఒక 2, 3, 5 బై ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎమ్మెల్యే బై ఎలక్షన్స్, డెఫినెట్గా ఇది ఇబ్బంది అవుతుంది. ఇలాంటి మీటింగ్లో స్థానిక ఎన్నికలపైన ప్రభావం చూపవు. ఎందుకు చూపవు అంటే స్థానిక ఎన్నిక స్థానిక కదా. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు తన శాసనసభ నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన సర్పంచులు ఉండాలి, ఎంపీటీసీలు ఉండాలి, జడ్పీటీసీలు ఉండాలని కోరుకుంటాడు కదా. రేవంత్ రెడ్డి మీద కోపమే ఉందనుకుందాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కోపమే ఉందనుకుందాం, ఏ ఒక్క ఎమ్మెల్యేకు బట్టి విక్రమ్ మీద కోపమే ఉందనుకోండి, తన అసెంబ్లీ సెగ్మెంట్లో జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓడిపోవాలని చూస్తారండి ఎవరన్నా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కోపంతో జడ్చర్ల ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గంలో సర్పంచులు గెలవద్దని చూసుకుంటాడా? ఇది సింపుల్ కదండి. కాస్తంత ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అందువల్ల స్థానిక ఎన్నికలకు దీనికి సంబంధమే లేదు. స్థానిక ఎన్నికలు డిస్టర్బ్ అయ్యే అవకాశం లేదు. స్థానిక ఎన్నిక ప్రతి ఎమ్మెల్యే తన అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధిక సర్పంచులు, అత్యధిక ఎంపీటీసీలు, అత్యధిక జడ్పీటీసీలు తన పార్టీలు గెలవాలని ట్రై చేసుకుంటాడు. వేరే ఎమ్మెల్యే పక్క ఎమ్మెల్యే మీద కోపం ఉన్నా అదే చేస్తాడు, మినిస్టర్ మీద కోపం ఉన్నా అదే చేస్తాడు, సీఎం మీద కోపం ఉన్నా అదే చేస్తాడు, చివరకు ఆయనకు పార్టీ మీద కోపం ఉన్నా మొదలు గెలిపించుకోవాలని చూస్తాడు. ఎందుకంటే గెలిపించుకుంటే కదా వాళ్ళందరితో పాటు బయటకు వచ్చేది. సో పార్టీ మీద కోపం ఉన్నా రేపు తెల్లారితే ఫిరాయించేవాడైనా మొదలు పార్టీని గెలిపించుకోవాలి స్థానిక సంస్థలు అనుకుంటాడు. ఎందుకంటే పార్టీ అంటే ఎవరు? తన వాళ్ళే కదా, వేరే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు కాదని ఏ పార్టీ కూడా స్థానిక సంస్థల్లో అభ్యర్థులకు టికెట్లు ఇవ్వవు. ఏ పార్టీ ఇవ్వదు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే బాస్ కదా. సో అందువల్ల ఎవరన్నా 10%, 20% ఆ ఎమ్మెల్యే వ్యతిరేక గ్రూప్ వాడు ఉంటే వస్తే రావచ్చు, కాదని అనను. కానీ మ్యాక్సిమం మెజారిటీ ఆ ఎమ్మెల్యే కోరుకున్న వాళ్ళే ఉంటారు. ఇక మరి ఎమ్మెల్యే ఎందుకు ఓడించుకుంటాడండి? ఎవరి మీద కోపంతో ఎమ్మెల్యే తన మనసును ఓడించుకుంటాడా? అందువల్ల స్థానిక ఎన్నికలకు ఈ పరిణామాలకు ఎలాంటి ప్రభావము సంబంధం ఉండదు.